వరరంగాచార్యుల వారి కోరికను విని స్వామి ఇలా అంటున్నారు. మీ గాన ప్రభావముతో మమ్ము మైమరపించి మోహపరిచి వేశారు. మాట తీసేసుకున్నారు. ఆడిన మాటను వెనదీసుకునేది లేదులేండి. అస్తు అని అనుగ్రహిస్తారు. ఇక వరరంగాచార్యుల వారు రామానుజుల వారి వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అంటున్నారు. యతిరాజా, మా సాహసాన్ని మన్నించి శ్రీరంగాన్ని పావనం చేయండి. ఇది మా ఒక్కరి కోరికే కాదు, శ్రీరంగనాథుడే మీకై ఎదురు చూస్తున్నాడు స్వామి అని రామానుజుల వారితో చెబుతారు రంగాచార్యుల వారు. రామానుజుల వారు వరదరాజస్వామి సన్నిధిలో స్వామికి నమస్కరిస్తున్నారు. చల్లని నీ కరుణ మాపై సదా కురిపించుమయ్యా అని. ఇక అక్కడ నుండి బయలుదేరి అక్కడ ఉన్న వారితో ఇలా అంటున్నారు. వరదుని ఆజ్ఞతో శ్రీరంగనాథుని సేవకై బయలుదేరడానికి ఆజ్ఞను ప్రసాదించండి అని చెప్పగా వారందరూ జయ జయ రామానుజ జయహో అని అంటారు. ఇక రామానుజుల వారు మరియు రంగాచార్యుల వారు మరికొందరితో కలిసి శ్రీరంగానికి బయలుదేరుతారు. ఇక దూరంగా శ్రీరంగ గోపురాలు చుట్టూ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్న రామానుజుల వారు. కావేరిలో స్నానం చేస్తున్న రామానుజులు మీరనుష్ఠానం చేస్తుండండి, దాసుడు ముందు వెళ్ళి ఏర్పాట్లు చూచి వస్తాడు అని అనగా అలాగే అని అంటారు రామానుజుల వారు. ఇక వరరంగాచార్యుల వారు శ్రీరంగనాథ పెరుమాళ్ వద్దకు వెళ్ళి ఇలా విన్నపం చేస్తున్నారు. శ్రీరంగేశ, జయము జయము, నీ సంకల్పానికి తిరుగులేదు. కంచివరదుడు కరుణించి శ్రీరామానుజులను పంపినాడు. స్నానాదులు కావేరిలో ముగించి వారు కూడా పరివారంతో వచ్చేస్తున్నారు అని స్వామివారితో చెప్పగా పెరుమాళ్ ఇలా అంటున్నారు. వరరంగార్య, దేవగానములో సార్వభౌములైన మీరు తప్పక విజయులవుతారని తెలుసును. మీ రుణము తీరనిది కదా. అయినా అరుళప్పాడు, ఈ సన్మానం స్వీకరించండి అని అంటారు పెరుమాళ్. దానికి వరరంగాచార్యులు ఇలా అంటున్నారు. దేవరవారి సంబంధము సాన్నిధ్యమే యాం పెరు సన్మానం స్వామి అని పెరుమాళ్ళకి నమస్కరిస్తారు. పెరియ నంబి మాకై వినియోగించు కనక ఛత్ర చామరాది సకల వైభవములతో ఆలయ మర్యాదలతోనూ శ్రీరామానుజులను వేంచేపు చేసుకుని రండి అని పెరుమాళ్ ఆజ్ఞాపిస్తారు. తర్వాత కథ రేపు చూద్దాం.